సో, చూస్తే గనుక ఒక స్టేజ్ వచ్చేపాటికి మీ మీద కేసులే కానియండి, ఇలా జైలు దాకా వెళ్ళడము. దానిలో చిరంజీవి గారి పాత్ర ఉంది. చిరంజీవి గారి వల్లనే సుమన్ గారు ఎదుగుతున్నారు కాబట్టి చిరంజీవి గారు బ్యాక్ హ్యాండ్‌తో అది చేయించారు. దానివల్లే సుమన్ గారు జైలుకెళ్లారు. ఎనకాల ఇదంతా స్టోరీ నడిపించింది చిరంజీవి గారని జెప్పేసి చాలా ఇప్పటికి గూడా మీరు నాకు తెలిసి క్లారిటీ ఇచ్చుంటారు. బట్ నేను ఒక్కసారి మళ్ళీ దాని గురించి క్లియర్‌గా అడుగుదామని ఈరోజు ఈ పాయింట్ తీసుకున్నాను. చాలామంది చెప్తుంటారు అప్పుడు సుమన్ గారు మంచి పీక్‌లో ఉన్నారు. సో, ఇంకా ఉంటే చిరంజీవి గారికి కాంపిటీషన్ అనే ఆయన అలా చేయించారు అనే ఒక రూమర్ అనేది ఎప్పటినుంచో ఉంది. అది మీరే మనం తలుచుకుంటే అందరిని లోపల వేయడం అంత ఈజీ కాదండి. హ్మ్. జైలుకి పంపడం అంటే అందులో అలాంటి వాటికి పంపడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ ఆల్ లాట్ ఆఫ్ దాంట్లో ఫార్మాలిటీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. కాంపిటీషన్ జరిగేటప్పుడు అప్పుడు జగన్ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా! హ్మ్. అప్పుడు జగన్ గారి మీద ఎవడో రాళ్ళు విసిరాడు. గుర్తుందా మీకు? అవును. చంద్రబాబు నాయుడు విసిరాడే అన్నారు. ఎట్లా అవును. తెలుసు మీకు? జగన్ గారికి చాలామంది వ్యతిరేకంగా ఉండొచ్చు. ఈ రాయి విసిరితే చంద్రబాబు నాయుడు మీదనే వస్తుంది కదా! పేరని చెప్పి విసిరుండొచ్చు కదా! హ్మ్. అలాగే ఇది కూడా అంతే. హ్మ్. కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు ఏం చేసినా ఆయన మీదనే బ్యాడ్ వస్తుంది. చిరంజీవి గారి మీద బ్యాడ్ రావడానికి ఉండొచ్చు. లేతే చిరంజీవికి బ్లేమ్ ఆయన మీదే ఎళ్తుంది అని కూడా చేసుండొచ్చు. హ్మ్. చిరంజీవి గారు హి కెనాట్ డూ ఎఫ్ఐఆర్ రాసి ఇది పెట్టి హి కెనాట్ డూ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ. హ్మ్. దీంట్లో నా బ్యాడ్ టైమ్‌లో జరగాలని ఉంది. జరిగింది. జస్ట్ చంద్రబాబు నాయుడు గారిది నేను ఎగ్జాంపుల్ తీసుకోండి. హ్మ్. ఈరోజు ప్రూఫ్ ఉందా? చెప్పండి. ఏ ఫార్మ్ మీద చంద్రబాబు నాయుడుని లోపల వేసారు చెప్పండి నాకు. హ్మ్. వేశారు కదా! పోనీ ఇప్పుడు ఎక్కడ ఉంది చూపించమని చెప్పండి. హ్మ్. ఆ స్కామ్ ఎక్కడ ఉంది? ఇదెక్కడ ఉంది? ఎక్కడ ఉందది? అయిపోయింది. ఏదో ఒక ఇష్యూ కావాలి. లోపలికి తోయడానికి ఏదో ఇష్యూ కావాలి. బట్ అదే వచ్చి ఇప్పుడు కన్నడ ఆర్టిస్ట్ 'దర్శన్' ఉన్నాడు. మొన్న జైలుకెళ్ళాడు. హ్మ్. అది వీడియో ఉంది. అవును. ఆయన ఆ ఫ్యాన్‌ని కాలుతో తన్నడం, గిల్లడం జరిగింది. దిస్ ఎవిడెన్స్. ఇక్కడ వేర్ ఈస్ ద ఎవిడెన్స్? వాట్ ఈస్ ద ఎవిడెన్స్? ఆరోపణ తప్ప ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? హ్మ్. దేర్ ఇస్ నో ఎవిడెన్స్. అలా అన్నారు, ఇలా అన్నారు అంతే తప్ప లేదు.